ఇది చందానగర్ బాలాజీ టెంపుల్. చాలా పెద్దగా ఉంది. ఇక్కడే శివాలయం కూడా ఉంది. ఇది శివాలయం. శివాలయంలో లోపల గణపతి, శివుడు, ఇటువైపు కుమారస్వామి, ఇటువైపు అమ్మవారు ఉన్నారు. తర్వాత ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి ఉంది. ఇవాళ శనివారం చాలామంది భక్తులు వస్తున్నారు. చాలా కళకళలాడుతుంది. ఏర్పాట్లు అవి చాలా బాగున్నాయి. ఇక్కడ పెట్టిన ఈ లైట్ కనపడుతుందో లేదో కానీ శ్రీనివాస కళ్యాణం వాడవాడల అని పెట్టారు. ఇది హనుమత్ జయంతి ఉత్సవ ఆహ్వానం. అలాగే ఇక్కడ అందరి భక్తులు. ఇదేమో ధ్వజస్తంభం. ఇది భూవరాహస్వామి. ఇక్కడ భూవరాహస్వామి. ఇక్కడ అన్నప్రసాద వితరణకు దారి. ఇక్కడ ప్రతి శనివారం అన్నప్రసాద వితరణ చేస్తారట. ఇక్కడ ఆలయం మీద విగ్రహాలు చాలా బాగున్నాయి. లక్ష్మీనారాయణులు, నారదుడు, హనుమంతుడు, సుదర్శనుడు. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి, శేషవాహనం. ఇది పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ ఘట్టం కనపడుతుంది అనుకుంటాను ఈ లైట్లో. అరే ఆకాశం అలా కలిసిపోయి ఇంత ఖాళీగా ఉంది. బాగుంది సోలార్ లైట్. ఇక్కడ ఇది ఇంకా బాగుంది. దశావతారాలు ఎంత బాగున్నాయి. ఇది మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నరసింహావతారం, వామనావతారం. ఇక్కడ ఇది పరశురామావతారం. ఇది రామావతారం. ఇది కృష్ణావతారం. ఇది బలరామావతారం. ఇది కృష్ణావతారం. ఇది కల్కి అవతారం. అయితే మనకి ఇక్కడ ఈ అయ్యవారి మొహాలుకి ఇందాక ఐరన్ రైలింగ్ అడ్డం వచ్చింది కదా, అందుకని ఇలా చూపిస్తుంది. ఇక్కడ శ్రీవారి కళ్యాణం జరుగుతుంది. కళ్యాణ మంటపాన్ని, శ్రీవారి కళ్యాణ మంటపం. ఇక్కడ అన్నప్రసాద వితరణ ప్రతి ఆదివారం జరుగుతుంది. ఇక్కడ విరాళాలు స్వీకరించబడినట్టుగా చెప్తారు. ప్రతి ఆదివారం కాదు, ప్రతి శనివారం అన్నప్రసాద వితరణ జరుగుతుంది. చాలా పెద్ద కాంప్లెక్స్. ఇక్కడ గరుడు, ఇక్కడ హయగ్రీవుడు కూడా ఉన్నారు. అటువైపు నారదుడు, హనుమాన్ ఉన్నారని చెప్తున్నాను కదా. ఇది ధ్వజస్తంభం. 2 ధ్వజస్తంభాలు. అక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి కూడా ధ్వజస్తంభం. 3 ఉన్నాయి మొత్తం ఈ ప్రాంగణంలో ధ్వజస్తంభం. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. ఇది బంగారంతో తాపడం చేసినట్టు భలే మెరిసిపోతుంది ఈ ధ్వజస్తంభాలు 3 కూడాను. ఇదిగో ఇక్కడ నారదుడు, ఆంజనేయ స్వామి, సుదర్శనుడు, శ్రీ భూవరాహస్వామి వారు. ఇది లోపలికి వెళ్ళే దారి. చాలా విశాలంగా ఉంది. ఎవరైనా ఇటువైపు వచ్చిన వాళ్ళు చందానగర్లో తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.